ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. శ్రీకాకుళం జిల్లా మకరాంపురం వద్ద 700 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 807 గ్రామాలకు శుద్ధ నీరు అందుతుంది. 6 లక్షల మందికి సురక్షిత మంచినీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు పనితీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మార్చే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 700 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సుజలధార ప్రాజెక్టును ప్రారంభించారు. దీనివల్ల 807 గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందుతుంది. ఈ మంచినీరు అందడం వల్ల ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జేఈ ముఖేష్ ఉన్నారు. సార్, ఈ ప్రాజెక్టు ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పథకం ద్వారా ఎన్ని గ్రామాలకు నీరు అందుతుంది అనే విషయాలు కొద్దిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, దీని తాలూకు వివరాలు ఏంటి? నమస్తే అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హిరమండలం రిజర్వాయర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. రా వాటర్ అక్కడ నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది. ఆ రా వాటర్ అనేది మనకి 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పంపింగ్ మెయిన్ 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కొరస్వాడ GLBR అని ఈ ట్యాంక్లోకి వచ్చి పడుతుందండి వాటర్. ఈ రా వాటర్ని మనం గ్రావిటీ మెయిన్ ద్వారా ఈ మిలియాపుట్టిలో ఉండే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దీనికి తీసుకొస్తామండి. అది 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వస్తుంది. ఇక్కడ మనకి వాటర్ అనేది ట్రీట్ అయ్యి ఆ ట్రీట్ అయిన వాటర్ ఈ మిలియాపుట్టిలోనే ఈ 600 KL GLBR అనే ట్యాంక్కి చేరుతుందండి. అక్కడ నుంచి మనకి గ్రావిటీ మెయిన్ ద్వారా టోటల్గా 108 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇచ్చాపురం వరకు వెళ్తుందండి. టోటల్గా మనకి 807 హ్యాబిటేషన్స్ కవర్ అవుతున్నాయండి. సీఎం గారు ప్రారంభించిన ఈ మకరంపురం పంపింగ్ స్టేషన్ అనే ఈ పంపింగ్ స్టేషన్ నుంచి మనకి టోటల్గా 166 గ్రామాలు కవర్ అవుతున్నాయండి. ఈ 166 గ్రామాలు 3 మండలాలు. కవిటి మండలంలోని 118, కంచిలి మండలంలోని 30, ఇచ్చాపురంలోని 18, టోటల్ 166 మండలాలు ఈ మకరంపురం పంపింగ్ స్టేషన్ నుంచి కవర్ అవుతుంది. ఇవి ఏంటంటే బ్రేక్ ప్రెజర్ ట్యాంక్స్ అండి. మనం పెట్టాము OHBRs, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంటాము. ఈ ట్యాంక్స్ నుంచి మనకి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలకి మనకి వాటరు వెళ్తుందండి. 3 పంపుల్లోని 2 పంపులు వర్కింగ్ అండి, కంటిన్యూస్ వర్కింగ్, 1 స్టాండ్ బై అండి. ఈచ్ పంప్ వచ్చేసి మనకి 240 HP అండి, 240 హార్స్ పవర్. మనం పెట్టిన ఈ త్రీ పంప్స్కి త్రీ మోటార్ ఫీడర్స్ ఉంటాయండి. టు కంట్రోల్ ద పవర్ సప్లైడ్, త్రీ మోటార్ ఫీడర్స్ మనం పెట్టామండి 3 పంప్స్కి. ఇది మోటార్ ఫీడర్ నెంబర్ 1, మోటార్ ఫీడర్ నెంబర్ 2, మోటార్ ఫీడర్ నెంబర్ 3. పంపులకి 3 సాఫ్ట్ స్టార్టర్లు ఉంటాయండి. ఈ సాఫ్ట్ స్టార్టర్ల వర్క్ ఏంటంటే టు రెగ్యులేట్ ద పవర్ అండి, టు రెగ్యులేట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ద కరెంట్, టు రెగ్యులేట్ ద పవర్. ఈ పంపింగ్ స్టేషన్ నుంచి 126 గ్రామాలకు వెళ్తుంది. 126 గ్రామాల 162 బై గ్రావిటీ వెళ్తుంది. ఓన్లీ 4 హ్యాబిటేషన్సే మనకు బై పంపింగ్ ద్వారా వెళ్తుంది సార్. మిగతా అన్ని ఈ పంపింగ్ ద్వారా పంప్ చేసిన వల్ల మనకు బై గ్రావిటీ ద్వారానే 162 గ్రామాలు బై గ్రావిటీ ద్వారా వెళ్తుంది సార్. సాలాల్పుట్టుగా OHBRకి జస్ట్ ఓన్లీ 6 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 6.3 కిలోమీటర్స్ ఓన్లీ పంపింగ్. ఆఫ్టర్ దట్ 162 కిలోమీటర్స్ బై గ్రావిటీ 162 గ్రామాలకి బై గ్రావిటీ ద్వారా వెళ్తుంది సార్. 807 గ్రామాలకు వాటర్ సప్లై ఇది అవుతుందండి సార్. అక్కడి నుంచి మొత్తంగా ఈ ప్రాజెక్టును చూసుకున్నట్లయితే పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో మొత్తంగా 7 మండలాల్లో 807 గ్రామాలకు రక్షిత మంచినీటి, మినరల్ వాటర్ అందే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పలాస నుంచి.